మన విలువ మన చేతుల్లోనే ఉంది. ఈరోజు ఈ వీడియోలో మన వ్యక్తిత్వాన్ని మనం మన చేతులారా ఎలా దెబ్బతీసుకుంటున్నామో, ఏ లక్షణాల వల్ల సమాజంలో మన విలువ తగ్గిపోతుందో తెలుసుకుందాం. మేబీ మీకు ఎక్కువగా మాట్లాడడం అలవాటు కావచ్చు, కానీ మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే మీ విలువని మీరు అంత తగ్గించుకుంటున్నారని అర్థం. అనవసరమైన చోట అవసరానికి మించి అతిగా మాట్లాడితే మిమ్మల్ని ఒక తలనొప్పి కింద ట్రీట్ చేస్తారు. అంతెందుకు, మీరు ప్రేమించిన వ్యక్తులు, మీరు అభిమానించే వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే అబ్బా ఎప్పుడు వదులుతారా నాయనా అని ఫీల్ అవుతాం. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు కూడా నీ గురించి ఎదుటివారు ఇలానే ఫీల్ అవుతారు. విషయం ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడి ఆగిపోతే మర్యాద దక్కుతుంది. నువ్వు చెప్పేవి కొన్ని పదాలైనా వాటికి విలువ ఉండాలి అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎదుటివారి బుర్ర తింటే వాగుడికాయలానే చూస్తారు. తినే తిండి అయినా, చూపించే ప్రేమ అయినా, తాగే నీరు అయినా, మాట్లాడే మాట అయినా, ఏది అయినా మితంగా ఉంటేనే విలువ. అతిగా పోతే అవమానాలే ఎదురవుతాయి. మౌనం అనేది ఒక బలమైన ఆయుధం. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. అప్పుడే నీ మాటలకు విలువ పెరుగుతుంది. నెంబర్ 2, ప్రతి విషయం అందరితో షేర్ చేసుకోవడం. మన విలువను తగ్గించే మరో పెద్ద విషయం ఇది. ఎంత మిత్రుడైనా, ఎవరైనా మన దగ్గర ఉన్న ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం వల్ల మీ మీద ఎదుటివారికి ఒక చిన్న చూపు ఏర్పడుతుంది. అఫ్కోర్స్ కొంతమంది స్నేహితులతో, అలాగే మన కుటుంబ సభ్యులతో ఎంతైనా షేర్ చేసుకోవచ్చు, కానీ అందరితో అన్ని పంచుకోవడం వల్ల అందరిలో నువ్వు పలచబడిపోతావు. ఇంట్లో జరిగిన విషయాలు, కెరీర్ ప్లానింగ్లు, ఇవన్నీ పరిచయం ఉన్న అందరితో షేర్ చేసుకుంటే, ఒకవేళ నువ్వు షేర్ చేసుకున్న విషయాలు కొన్నిసార్లు జరగకపోతే నీ విలువ నువ్వే తగ్గించుకున్న వాడివి అవుతావు. గుర్తుపెట్టుకో, నీ లక్ష్యాలు ఎప్పుడు ఒక మిస్టరీలా ఉండాలి. ఎవరికి ఏమీ షేర్ చేయకు. గెలిచాక నీ విజయమే అందరికీ కనిపించాలి, వినిపించాలి. నెంబర్ 3, ప్రతిసారి ఎదుటివారి అంగీకారం మరియు అభిప్రాయం కోసం వెయిట్ చేయడం. నువ్వేదైనా చేయాలనుకుంటే దాని గురించి సలహాలు తీసుకోవడంలో తప్పులేదు, కానీ ప్రతిదీ అందరికీ నచ్చింది, అందరి అంగీకారంతో జరగాలి అంటే నీ అభిప్రాయానికి విలువేముంది? నువ్వు ప్రతిసారి ఏ పని చేయాలన్నా ఎదుటివారి అభిప్రాయం కోసం దేవులాడితే నీకు అసలు డిసిషన్ తీసుకునే తెలివి కూడా లేదు అనుకుంటారు జనాలు. ఎదుటివారి చేతిలో టీవీ రిమోట్లో ఉంటే నీ జీవితానికి ఎప్పటికీ విలువ రాదు. పని అయ్యాక టీవీ రిమోట్ని పక్కన పడేసినట్టే నిన్ను కూడా పక్కన పడేస్తారు. నీ విలువ నీకు దక్కాలంటే నువ్వు చేసే పని నీదై ఉండాలి, నువ్వు తీసుకున్న నిర్ణయం నీదై ఉండాలి. అంతేగాని కనిపించిన ప్రతి ఒక్కరి అభిప్రాయం కోసం, అంగీకారం కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే నిన్ను కనీసం ఒక్క మనిషిగా కూడా గుర్తించరు.